భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ బహుళ ఏకాదశి, కామికా ఏకాదశి యొక్క మహాత్మ్యం గురించి తెలుసుకుందాం. ఈ కథ పద్మపురాణంలోనిది. కుంతీ కుమారుడైన ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునితో, గోవిందా, వాసుదేవా, నీకు నమస్కారము. ఆషాఢమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఏ పేరుతో ప్రసిద్ధి పొందింది? ఆ వ్రతమును ఆచరించే విధానమేమిటి? ఆ ఏకాదశి మహాత్మ్యమేమిటి? దయతో వివరించుము అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో, సమస్త పాపములను పోగొట్టే ఆ ఏకాదశి వ్రతాన్ని నీకు వివరిస్తాను, సావధానంగా విను. పూర్వము నారదుడు తన తండ్రియగు బ్రహ్మదేవుణ్ణి నీవు నన్ను వేసిన ప్రశ్ననే వేశాడు. బ్రహ్మ నారదునకు చెప్పినదే నేను నీకు చెప్తాను అని అన్నాడు. ఆషాఢమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశికి కామికా అనే పేరు ప్రసిద్ధిగా ఉంది. ఈ ఏకాదశిని గురించి విన్నంత మాత్రము చేతనే వాజపేయ యజ్ఞము చేసిన ఫలితము కలుగుతుంది. ఆ రోజున శంఖచక్ర గదాధారియగు శ్రీధరుణ్ణి పూజించాలి. శ్రీధరునికే విష్ణువు, మాధవుడు, మధుసూదనుడు, శ్రీహరి అని కూడా పేర్లున్నాయి. ఈ కామికా ఏకాదశి నాడు శ్రీధరుణ్ణి పూజించినచో కలిగే ఫలము, కాశీపట్టణమునందు గంగను పూజించినందువలన, నైమిషారణ్యమునందు కాని, పుష్కర తీర్థమునందు కాని విష్ణు పూజ వలన కలుగు ఫలితము కంటే చాలా ఎక్కువ. హిమాలయ పర్వతములందున్న కేదారేశ్వర జ్యోతిర్లింగమును సేవించుట వలన కాని, కురుక్షేత్రమునందు రాహుగ్రస్త సూర్యగ్రహణమునందు స్నానము చేయుట వలన కాని కామికా ఏకాదశి నాడు శ్రీధరుణ్ణి పూజించిన ఫలితమును పొందలేరు. సింహరాశియందు బృహస్పతి ప్రవేశించినప్పుడు గోదావరిలో నాసికా త్రయంబకమున జరిగే కుంభమేళా నాడు స్నానము, దానములు చేసినందువలన కలిగే మహాపుణ్యము, అదేవిధంగా వ్యతిపాత యోగమునందు గండకీ నదియందు స్నానము, దానము వలన కలుగు మహాపుణ్యం కూడా శ్రీకృష్ణుణ్ణి కామికా ఏకాదశి నాడు పూజించినందువలన కలిగే పుణ్యమునకు సాటిరావు. 4 సముద్రముల చేత చుట్టబడి ఉన్న, పర్వతారణ్య నదులతో నిండి ఉన్న కామికా ఏకాదశి వ్రతమును ఆచరించినందువలన కలిగే ఫలితము సమానములు. అప్పుడే ప్రసవించుచున్న గోవును సామాగ్రి సమేతముగా, అనగా గడ్డి, పాలబిందె మొదలగు వానితో సహా దానము చేసిన వానికి ఎటువంటి ఫలితము కలుగుతుందో, కామికా ఏకాదశి నాడు వ్రతమును ఆచరించిన వ్యక్తి కూడా అటువంటి ఫలితమును పొందుతాడు. ఏ మానవోత్తముడు ఆషాఢమాసమునందు శ్రీధరుణ్ణి పూజిస్తాడో అతడు 3 లోకములందు గల దేవతలను, గంధర్వులను, పాములను, ఇతర ప్రాణికోటినంతటినీ పూజించినట్లగును. కావున కామికా ఏకాదశి నాడు సర్వపాపములను హరించే శ్రీహరిని అన్ని విధములా ప్రయత్నించి పూజించాలి. సంసార సముద్రమున ఒడ్డు తెలియక మునిగి తేలుతున్నవారు, పాపమనే బురదలో కూరుకుపోయి బయటకు రాలేక బాధపడుతున్నవారు, వీరందరినీ ఉద్ధరించడానికే ఈ కామికా ఏకాదశి వ్రతమున్నది. పాపములను పరిహరించుకోవడానికి ఈ ఏకాదశి వ్రతము కంటే పవిత్రమైనది, ఉత్తమమైనది అగు సాధనము కాని, వ్రతము కాని మరొకటి లేదు. ఈ ఏకాదశి గొప్పదనమంతయు నేను చెప్పడం కాదు, సాక్షాత్తుగా శ్రీహరే చెప్పాడు. ఆధ్యాత్మ నిరతులైన మానవులు పొందే ఫలితము కంటే గొప్ప ఫలితమును కామికా ఏకాదశి వ్రతమును ఆచరించిన వారు పొందుతారు. కామికా ఏకాదశి వ్రతమును ఆచరించిన మానవుడు రాత్రియందు జాగరణము కూడా చేయవలెను. కామికా వ్రతపరాయణునకు భయమును కలిగించే యముని దర్శనము కలుగదు. అతనికి ఎప్పటికీ దుర్గతి కలుగదు. చెడు యోనులయందు జన్మించడు. పశుపక్షులు, పాపజీవులు ఆ జీవులలో జన్మించడు. ఈ కామికా ఏకాదశిని ఆచరించినందువలననే చాలామంది యోగులు కైవల్యముక్తిని పొందారు. కనుక శతవిధములా ప్రయత్నించి మనస్సును నిగ్రహించి ఈ కామికా ఏకాదశి వ్రతమును ఆచరించాలి. తులసి మొక్కను నాటి, నీరు పోసి, పెంచి, పోషించి దాని దళములతో శ్రీహరిని పూజించిన వారు తామరాకునకు నీరు ఏ విధంగా అంటదో అదేవిధంగా పాపములు అంటకుండా ఉంటారు. బంగారము 1 వంతు, వెండి 4 వంతులు,
వీటితో ఆభరణములు చేయించి దానము చేసినందువలన ఎటువంటి ఫలితము కలుగుతుందో అటువంటి ఫలితమే తులసీదళముల పూజ వలన లభిస్తుంది. వెండి బంగారములతో తులసీదళములను చేయించి పూజించినందువలన కలిగే ఫలము కేవలము తులసీదళములను పూజించినందువలన పొందవచ్చు. శ్రీ మహావిష్ణువును తులసీదళములచే పూజించినందువలన పొందే సంతృప్తిని మంచి ముత్యములు, వైఢూర్యములు, మనులు, పగడములు మొదలగు వానిచే పూజించినందువలన కూడా పొందడు. తులసీదళములతోనూ పూలగుత్తులతోనూ కేశవుణ్ణి పూజించిన వారు పుట్టినప్పట్నుండి చేసిన పాపలేపనములను పూర్తిగా కడిగివేసుకున్నవారవుతారు. తులసిని చూసినంత మాత్రము చేతనే సమస్త పాపములను పోగొడుతుంది. తులసిని తాకినంతనే శరీరమును పవిత్రం చేస్తుంది. తులసికి నమస్కరిస్తే రోగములు ఉపశమిస్తాయి. స్నానము చేసిన వెంటనే తులసి మొక్కకు నీరు పోసిన వారిని చూసి యముడు కూడా భయపడతాడు. తులసి మొక్కను నాటి నీరు పోసి పెంచి పోషించినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ సాన్నిధ్యమును సంపాదించుకోవచ్చు. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పెంచి పోషించిన మొక్క నుండి దళములు కోసి శ్రీకృష్ణుని పాదార విందములకు సమర్పించినచో ఆమె సాక్షాత్తు మోక్షమునే ప్రసాదిస్తుంది. అందువల్లనే ఇన్ని మహిమలు కలిగిన తులసిమాతకు ప్రతినిత్యం నమస్కరించాలి. హరివారమైన ఏకాదశి నాడు శ్రీహరి సన్నిధిలో రాత్రింబవళ్ళు దీపదానము చేసిన వ్యక్తి యొక్క పుణ్యమును ఇంత అని లెక్కకట్టి చెప్పడానికి చిత్రగుప్తుడు కూడా సమర్థుడు కాడు. ఏకాదశి నాడు శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధిలో దీపమును వెలిగించి పెట్టువాని యొక్క పితృదేవతలు స్వర్గములో నివసిస్తూ అమృతముచే తృప్తిపడతారు. ఆవు నేతితో కాని నువ్వుల నూనెతో కాని దేవుని దగ్గర దీపమును వెలిగించు వ్యక్తి చివరకు 1,000,000 దీపకాంతులచే చుట్టబడి సూర్యలోకమును పొందుతాడు. కావున సమస్త పాపములను పరిహరించు ఈ ఏకాదశి వ్రతమును మానవులందరూ భక్తి శ్రద్ధలతో తప్పక ఆచరించాలి. ఈ ఏకాదశి వ్రతము బ్రహ్మహత్యాది మహాపాపములను కూడా పరిహరిస్తుంది. ఈ వ్రతము చేసిన వారికి స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది. పాపములను నశింపచేయడమే కాకుండా మహాపుణ్యఫలములైన స్వర్గము, వైకుంఠము, గోలోకము మొదలగు పుణ్యలోకములను కూడా ప్రసాదిస్తుంది. ఈ ఏకాదశి మహాత్మ్యమును శ్రద్ధతో విన్న మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు, వైకుంఠాన్ని కూడా పొందుతాడు అని శ్రీకృష్ణుడు ధర్మరాజునకు వివరించాడు.